కర్ణాటకలో 8 ఇయర్స్ బాయ్ మంచి స్లీప్లో ఉన్నాడు. అప్పుడే హాల్లో సౌండ్స్ వస్తూ ఉన్నాయి. ఈ సౌండ్స్ ఏంట్రా బాబు అని హాల్లోకి వెళ్తే ఆ 8 ఇయర్స్ బాయ్ అతను ఉన్నాడు కదా, ఆ బాయ్ మదర్ అండ్ తన లవర్ ఇద్దరు కలిసి ఆ బాయ్ ఫాదర్ని 8 ఇయర్స్ బాయ్ హాల్లోకి వెళ్ళేసరికి ఫాదర్ అనుకుంటే నన్నేమని వచ్చా నా కొడుకునేం పే చేయద్దు, నన్నేమని వచ్చా నా కొడుకునేం చేయదు, డాడీ నన్నేం చేద్దా అని ఏమో కన్వర్జేషన్ జరిగింది. అప్పటికి అయిపోయింది అంతే, ఎవరేమి చనిపోలేదు. బెంగళూరులో టీసీఎస్ ఎంప్లాయీస్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే 1 or 2 months బ్యాక్ టీసీఎస్ 12,000 ఎంప్లాయీస్ లేవ్స్ అనౌన్స్ చేసింది కదా, సో అందుకని ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ కొత్త డిప్లొమాటిక్ రూల్స్ నచ్చలేదు ఎంప్లాయీస్కి అని కూడా మేబీ టాక్, ఇంకా కన్ఫర్మ్ ఏం లేదు. టీసీఎస్ నుంచి ఇంకా ఎంత జరుగుతుందో అఫీషియల్ స్టేట్మెంట్ ఏం రాలేదు. అమెరికాలో ఒక అతనికి పిగ్ కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేశారు. సక్సెస్ కూడా అయింది. సో హ్యూమన్ దొరకలేదంటే డోనర్స్ చాలా తక్కువ మంది ఉండడం వల్ల సో పార్ట్స్ అయితే ఇక్కడ దొరకట్లేదు. సో అందుకని పిగ్ది హ్యూమన్ కిడ్నీ మ్యాచ్ అవుతుంది కాబట్టి పిగ్ది పెట్టారు. ఇంకా ఎక్కువ హ్యూమన్ డోనర్స్ తక్కువైపోతే అందరికీ పిగ్తే పెడతారని డాక్టర్స్ చెప్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ చేయండి.